కొన్ని పనికి మాలిన లైఫ్ హ్యాక్స్. మీ దగ్గర కూర్చునేందుకు కుర్చీ లేదా? ఏం భయపడకండి, ఇలా ఒక బాల్ ని తీసుకొని మీ డ్రెస్ లో కుట్టించుకోండి. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఎగ్జామ్ లో చీటింగ్ చేసేందుకు ఫార్ములాస్ ను కోకోకోలా బాటిల్ మీద రాసుకున్నాడు. అరే ఎగ్జామ్ హాల్లో మీ తాత తెచ్చిస్తాడు రా కోకోకోలా. నీ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కళ్ళద్దాలు మాటి మాటికి జారిపోతున్నాయా? డోంట్ వరీ, హ్యాంగింగ్ హుక్ ను అంటించుకోండి. ఏందిరా ఇది? నూడిల్స్ లో నుంచి నీళ్లు వేరు చేసేందుకు చూడండి, వీళ్ళు టాయిలెట్ మీద 3D పెన్ తో ఇలా డిజైన్ వేసి అందులో నుంచి నీళ్లు తీస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు స్పూన్ తో అన్నం తింటున్నారు, కానీ ఆ స్పూన్ రివర్స్ లో ఉంది. మీరేం చేస్తారు? దాన్ని సరి చేసుకుని తింటారు, కానీ ఇది తప్పు. దాని మీద సుత్తితో కొట్టి కొట్టి దాన్నే సరి చేసుకోవాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ వ్యక్తి దగ్గర నీళ్లు పట్టేందుకు గిన్నె లేదు, కేవలం ఈ రంధ్రాలు ఉన్న గిన్నె ఉంది. సరేలే, వేరే గిన్నె లాంటివి లేదా బాటిల్స్ వెతికి పట్టుకోబోయ్యా, కానీ అలా కాదంట. దీని కింద టేప్ అంటించి ఇందులోనే నీళ్లు పట్టుకుంటాడంట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? ఎండ తీవ్రంగా ఉంది, కానీ మీ దగ్గర సన్ గ్లాసెస్ లేవు. డోంట్ వరీ, ఒక టేప్ తీసుకొని దాని మీద మార్కర్ తో కళ్ళద్దాల డిజైన్ వేసి దాన్ని అంటించుకోండి. కోకోకోలా బాటిల్ పెట్టేందుకు ఈ భూమి మీద అస్సలు ప్లేసే లేదా? ఏం భయపడకండి, దాన్ని ఇలా పెట్టుకోండి, సరిపోతుంది. ఇది చూడండి, ఒక ప్లేట్ ఉంది, అందులో అరటిపండు పెట్టి టేప్ వేస్తున్నారు. టేప్ ఎవరు వేస్తారో ఎందుకు వేస్తారో ఈ అక్కకే తెలియాలి. అయితే ఈ అక్క టేప్ తీసి అరటిపండు తినదు, ప్లేట్ నే పగలగొట్టి తింటుంది. ఎక్క తన పర్సులో ల్యాప్టాప్ పెట్టడానికి ట్రై చేస్తుంటుంది. అయ్యయ్యో, పర్సు చిన్నగా ఉంది, ఇప్పుడు ఎలా? ల్యాప్టాప్ ను కట్ చేసి పెట్టుకుందాం, సరిపోతుంది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేడం టీ షర్ట్ కార్ డోర్ లో ఇరుక్కుంది. అయితే డోర్ ను ఓపెన్ చేసి ఆమె టీ షర్ట్ తీసుకోదు, ఇలా కట్ చేసి తీసుకుంటుంది. ఈ కప్ లో చార్జర్ ఇరుక్కుంది, ఎందుకు ఇరుక్కుందో తెలియదు. అయితే ఈ అక్క USB ను లాగే చార్జర్ ను బయటికి తీసుకోదు, ఇలా హ్యాండిల్ ను పగలగొట్టి తీసుకుంటుంది. చేస్తూ ఫోన్ లో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందా? నో ప్రాబ్లం, టేప్ తీసుకొని ఫోన్ ను ఇలా చుట్టుకోండి. దీనమ్మ బ్లూటూత్ లేదు, ఇయర్ ఫోన్ లేదు, ఆఖరికి మొబైల్ లో స్పీకర్ పెట్టే ఆప్షన్ కూడా లేదేమో. చిన్న పిల్లల్లో ఆడుకుంటుంటే ప్యాంట్ గలీజ్ అయిందా? టెన్షన్ ఏం పడకండి, మరక ఉన్న చోట ప్యాంట్ ను కట్ చేసేయండి. థ్యాంక్ గాడ్ అక్కడ మరక పడలేదు, లేకుంటే. చదివారు, మంచిది. అయితే బుక్ మార్క్ పెట్టేందుకు ఏమీ లేదు, అప్పుడు ఎలా? సింపుల్ గా కెచప్ ప్యాకెట్ ను అందులో పెట్టేయండి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. మీ టీచర్ మిమ్మల్ని పిలిచి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పినప్పుడు అన్నింటినీ ఇలా సెంటర్ లో కలిపేయండి. ఇదెక్కడి టాలెంట్ రా స్వామి, ఇలా చేస్తుంటే మా సార్ అమ్మాయిల ముందర బట్టలు ఇప్పి కొట్టేవాడేమో. ఈ సాక్స్ చినిగిపోయిందా? ఏం భయపడకండి, బ్లాక్ మార్కెట్ తీసుకొని ఇలా పెయింట్ చేసుకోండి, సరిపోతుంది. ఓహో, కామెడీ చేస్తున్నావా? నెంబర్, ఎయిర్పోర్ట్ లో కూర్చునే స్థలమే లేదా? డోంట్ వర్రీ, ఇలా టెంట్ తీసుకొని ఎయిర్పోర్ట్ లో ఓపెన్ చేసుకోండి. ఎయిర్పోర్టా లేకుంటే పిక్నిక్ స్పాటారా అది? ఈ అక్కకు భయంకరంగా నిద్ర వస్తుంది, కానీ ఆమె బాస్ ఆమెను పడుకోనివ్వట్లేదు. ఏం చేద్దాం? ఐడియా, ప్రింటర్ లో నుంచి ఫేక్ ఐస్ ను ప్రింట్ చేసి ఇలా కళ్ళకు పెట్టుకుని నిద్రపోతే అయిపోతుంది. బాస్ పిచ్చిది కదా మరి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేకప్ చేసేందుకు బ్రష్ లేదే? నో ప్రాబ్లం, పక్కన ఉన్న అమ్మాయి జడ కట్ చేసి దాన్నే బ్రష్ గా మార్చేసుకుందాం. వ్యక్తి వాటర్ బాటిల్ ను తన బ్యాగ్ లో పెట్టేందుకు ట్రై చేస్తున్నాడు, కానీ బాటిల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నేను మీరు ఉంటే చిన్న బాటిల్ తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇతను అలా కాదు. అదే బాటిల్ మధ్యలో కట్ చేసి మళ్ళీ టేప్ తో అతికించి అందులోనే నీళ్లు పట్టుకొని పోతాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఈ అక్క ఐబ్రోస్ షేప్ లో లేకుండా అటు ఇటు తిరిగిపోయినాయి. అయితే ఈమె వాటి మీద గ్లూ రుద్ది వాటిని సరి చేసుకుంటుంది. ఇతను షూస్ వేసుకొని ప్యాంట్ వేసుకుంటాడు, సో ప్యాంట్ ఈజీగా వెళ్ళదు. అప్పుడు ఇతను తన బ్రెయిన్ 100% యూజ్ చేసి ఫస్ట్ అందులో షూస్ దూర్చి తర్వాత కాళ్ళు లోపలికి వేస్తాడు. సెల్యూట్ రబాయినికి. పేస్ట్ అయిపోయినప్పుడు మనం అందరం దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మిగిలిన పేస్ట్ ను బయటికి తీసుకుంటాం, కానీ వీళ్ళు ఆ మిగిలిన పేస్ట్ ను తీయడానికి దాన్ని ఏకంగా కార్ టైర్ కింద పెట్టేశారు. ఈ అక్క ఈ బాక్స్ ను తీసేందుకు ప్రయత్నిస్తుంటుంది, కానీ ఆమె హైట్ తక్కువ ఉంటుంది. ఏదైనా టేబుల్ లేకుంటే కుర్చీలో వేసుకుని ఆమె ఈ బాక్స్ తీసుకోదు. ఇలా గ్లూగన్ తో చెప్పు మీద చెప్పు అటాచ్ చేసి అవి వేసుకొని తీసుకుంటుంది. ఈ అక్క తన ఇంత పెద్ద డ్రెస్ తో కార్ లో కూర్చుంటుంది, కానీ కూర్చోలేకపోతుంది. అందుకే ఇలా ప్లాస్టిక్ కవర్ వేసుకొని కూర్చుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ కి హగ్ ఇస్తుంది, దీంతో ఆమె 2 కేజీల మేకప్ బాయ్ ఫ్రెండ్ షర్ట్ కి అంటుకుంటుంది. అయితే ఈమె దాన్ని వాష్ చేయదు, హెయిర్ స్ప్రే తో స్ప్రే చేస్తుంది. అరే ఏంట్రా ఇది చూడండి, ఈమె గార్డెన్ లో తిరుగుతూ ఉంటే బర్డ్ తన మీద మిఠాయి వేసి వెళ్ళిపోతుంది. ఆమె దాన్ని ఐస్ క్రీమ్ అనుకుని తినేసి టీ షర్ట్ ను రివర్స్ లో వేసుకుంటుంది. ఈమె అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఈమెకు పింపుల్ కనిపిస్తుంది. దీంతో ఒక వెల్లుల్లి రెబ్బతో ఇలా అంటుంది. క్షణాల్లో ఆ పింపుల్ మాయం. ఈ అద్భుతమైన మ్యాజిక్ ను నేను కూడా ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఈ అక్క స్నానం చేసి వస్తుంది, దీంతో ఆమె 2 గంటల మేకప్ చెడిపోతుంది. అందుకే నెక్స్ట్ టైం మేకప్ చెడిపోకుండా ఇలా స్నానం చేస్తుంది. అందరూ స్నానం చేసిన తర్వాత మేకప్ వేసుకుంటారు, ఈ అక్క మాత్రం వేరే ప్రపంచంలో ఉంది. ఈమె స్విమ్మింగ్ చేయాలంట, కానీ ఎండ తగలకూడదంట. అందుకే ఇలా గొడుగు కట్టుకొని స్విమ్మింగ్ చేస్తుంది. ఈ
ఈ అక్క ఇలా పోతుంటే సోఫా తగులుతుంది. అలా మళ్ళీ జరగకూడదని చెప్పి ఈ వింత చెత్త ఐడియాతో వస్తుంది. ఇంట్లోనే కదక్క చూసి నడవచ్చుగా. ఇది చూడండి, ఈమె బయట నుంచి వస్తుంది అండ్ చెప్పులు గలీజ్ గా ఉంటాయి. కార్పెట్ గలీజ్ కాకూడదని చెప్పి ఈమె ఇలా పిల్లిలా నడుచుకుంటూ పోతుంది. కార్పెట్ లో అందుకోసమే కదక్క ఉండేది. దువ్వెన చేసుకుంటూ ఉంటే వీపు మీద దురద పుడుతుంది. అందుకే ఈ దువ్వెన మీద బ్రష్ అటాచ్ చేసి గొక్కుంటుంది. ఇంత చేసే లోపు చేత్తూనే మేడం టైల్ గేట్ ఓపెన్ చేస్తుంది. అది ఓపెన్ కాలేదు. అయితే షాపింగ్ బ్యాగ్స్ అన్ని ఇలా పెట్టి దానికే టేప్ చుట్టేస్తుంది. ఇంకోసారి ట్రై చేయొచ్చు కదక్క, లేకుంటే కార్ లోపల పెట్టుకో. ఎక్కడి నుంచి వస్తారా ఫ్రెండ్స్? ఈ అక్క ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. అది మామూలు అందరికీ వస్తాయి. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు ఈమె యూస్ చేసిన టెక్నిక్ మామూలు టెక్నిక్ కాదు. కీప్ గోయింగ్ అక్క, డోంట్ కమ్ బ్యాక్. ఈ అక్క ఏదో సీరియస్ గా మెజర్ చేసి లెక్కలేస్తుంది. వావ్, ఒక్క మేకు కొట్టడానికి ఇన్ని మెజర్మెంట్లా? అయినా మేకు ఎక్కడో కొట్టింది. గ్లాస్ ని ఇలా క్లీన్ చేయకూడదంట. బ్రష్ ని ఇలా కింద పెట్టి ఇలా క్లీన్ చేయాలంట. మహానుభావులే. అందరూ టూత్ బ్రష్ ఈ పార్టీ మీద పేస్ట్ వేస్తారు, కానీ ఈమె మాత్రం వేరే లోకంలో జీవిస్తున్నట్టుంది. పేస్ట్ వెనక వేసి బ్రష్ చేస్తుంది. ఇతను టోస్ట్ బ్రెడ్ తింటుంటాడు. అరే రే, బ్రెడ్ వేడిగా లేదే, ఏం చేయాలి? బ్రెడ్ ని టోస్టర్ లో పెడితే సరిపోతుంది. కానీ ఇతను అలా చేయడు. 2 ల్యాప్టాప్ చార్జర్స్ తీసుకుని స్విచ్ ఆన్ చేసి వాటి మధ్యలో పెడతాడు. ఆ బ్రెడ్ వేడైనట్టు వీడి యాక్టింగ్ చూడండి. ఇతని ఇంట్లో కత్తులు ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి. ఆ కత్తులను ఇతను జేబులో వేసుకుంటాడు. తర్వాత అలా చేయకూడదని చెప్పి బుక్స్ తెచ్చుకొని ఆ కత్తులని దాంట్లో పెడతాడు. కత్తులను బుక్స్ లో ఎవరు పెడతాడు రా బాబు? తనకి షవర్ హ్యాంగ్ చేసేందుకు ప్లేస్ దొరకలేదు. అందుకే ఆ షవర్ తల మీద పెట్టుకుని టేప్ చుట్టుకున్నాడు. ఏందిరా ఇది? అరే ఏంట్రా ఇది? తన బాస్ కి లంచ్ ఇచ్చేందుకు పోతుంది అండ్ కాలు జారి కింద పడిపోతుంది. సో నీళ్ళన్నీ గోడ మీద పడిపోతాయి. ఈ తిక్కది దాన్ని తుడవకుండా ఫ్రేమ్ అంటించేస్తుంది అండ్ దాన్ని ఒక ఆర్ట్ గా మార్చేస్తుంది. ఈ తిక్కులని చూడండి, అది నిజంగా ఆర్ట్ అని డిస్కస్ చేస్తున్నారు. పడుకొని ఉంది అండ్ లైట్ ఆన్ లో ఉండడం వలన ఆమె కళ్ళలో వెలుతురు పడుతుంది. లేచి లైట్ ఆఫ్ చేయకుండా ఇలా ఒక పట్ట కళ్ళ మీద పెట్టుకుని పడుకుంటుంది. ఈ యొక్క కళ్ళద్దాలు పెట్టుకుని సరిగ్గా నిద్రపోలేకుంటుంది. అందుకే కళ్ళద్దాలు పెట్టుకునే విధంగా ఈమె దిండు తయారు చేసుకుంటుంది. కళ్ళద్దాలు పెట్టుకుని ఎవరు నిద్రపోతాడు రా స్వామి? మేడం కు లిప్స్టిక్ పెట్టుకునేందుకు ప్లేసే దొరకలేదు. అందుకే హిల్స్ లో పెట్టుకుంది. సరిపోయిందిలే, లిప్స్టిక్ పెట్టినప్పుడు పీడ వాసన కూడా వస్తుంది. యొక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయి ఉంటుంది. అందుకు ఆ ఎఫ్ ను కట్ చేసి దాన్ని తిప్పి A+ అని రాసి గమ్తో అంటించేస్తుంది. అండ్ వాళ్ళ నాన్న నమ్మేశాడు కూడా. అదే మా నాన్న ఉంటే ఉరికించి కొట్టేవాడేమో. మీరు కూడా కొత్త షూస్ కొన్నారా అండ్ అవి గలీజ్ అవుతాయని భయపడుతున్నారా? డోంట్ వర్రీ, ఈ అక్కలా టిష్యూస్ పెట్టుకుని నడుచుకుంటూ పోండి. దారిలో టిష్యూస్ అయిపోతే ఇలా జంతువులా నడుచుకుంటూ పోండి. ఏమన్నా టాయిలెట్ సీట్ పగిలిపోయి ఉంటుంది. దాన్ని రిపేర్ చేసేందుకు ఈ మహానుభావుడు మ్యాగీ వాడతాడు. మ్యాగీని ఇలా పెట్టి స్టాండింగ్ చేస్తాడు. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నూడిల్స్ తినాలనుకుంటుంది, కానీ ఇవి వేడిగా ఉంటాయి. అందుకే తను 100% బ్రెయిన్ యూజ్ చేసి కాలుతో ఆపరేట్ చేసే ఫ్యాన్ తయారు చేసుకుంటుంది. సూపర్ అక్క నువ్వు. కీప్ గోయింగ్, డోంట్ కమ్ బ్యాక్. ఈ యొక్క మంచి బాటిల్ కి బొక్కలు వేసింది. ఎందుకో తెలుసా? అంట్లు తోమడానికి. పక్కన కుళాయి ఉంది కదక్క, కళ్ళు ఏమన్నా కంట్రోల్. గింజలు తింటున్నారు కానీ ఆ పట్టు ఎక్కడ వేయాలో అర్థం కాకుండా నో ప్రాబ్లం, సింపుల్ గా ఇలా ఒక కవర్ ముఖానికి పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు చీటింగ్ చేయడానికి సెల్ఫీ తీసుకుని దాన్ని జూమ్ చేసి అందులో చూసి రాస్తున్నారు. స్కూల్లో మొబైల్ తీసుకుపోవడమే గొప్ప అంటే వీళ్ళు ఏకంగా ఎగ్జామ్ హాల్లో తీసుకుపోయి చూసి రాస్తున్నారు. ఈ అన్న బస్సులో ట్రావెల్ చేస్తుంటాడు. అరే బస్సు ఫుల్ గా ఉంది అండ్ జనాలందరూ ఇతని మీద పడుతున్నారు. జనాలు అతని మీద పడకూడదని చెప్పి తర్వాతి రోజు అతను ఇలాంటి మేకలు ఉన్న డ్రెస్ వేసుకొని వచ్చాడు. వావ్ సూపర్ రా నువ్వు. మేడం కి ఆఫీస్ కి లేట్ అవుతుంది, కానీ ఈమె బ్రష్ కూడా చేయాలి. ఫాస్ట్ గా చేసేందుకు ఈమె 2 బ్రషెస్ ను రబ్బర్ బ్యాండ్ చుట్టేసి బ్రష్ చేస్తుంది. ఒక బ్రష్ పైన దంతాలకు, ఇంకోటి కింద దంతాలకు. ఏమి తెలియకనిది కూడా ఆఫీస్ కి లేట్ అవుతుంది. బట్ ఇతను బ్రష్ చేయాలి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. అందుకే బ్రెడ్ మీద టూత్ పేస్ట్ వేసి తినేస్తాడు. అరే అది ఏమైనా జామ్ అనుకున్నావారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వ్యక్తి ఈ డస్ట్బిన్ లో పాలిథిన్ కవర్ వేసేందుకు ట్రై చేస్తుంటాడు. అది పట్టలేదు. అందుకే అతను ఐన్స్టైన్ బుర్ర యూస్ చేసి ఆ కవర్ ను తల మీద వేసుకుంటాడు. తర్వాత డస్ట్బిన్ ను తలలో వేసుకుంటాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఈ ఎక్కకు తాళం చెవి కనిపించకుంటుంది. నెక్స్ట్ టైం ఈజీగా కనిపించేందుకు మీరు నేను ఉంటే తాళం చెవికి చిన్న కిచెన్ వేసేవాళ్ళం. కానీ ఈమె చూడండి ఇంత పెద్ద టెడ్డీ బేర్ ను కిచెన్ లా వేసుకుంది. అరే ఏంట్రా ఇది? ఇతను పాపం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. ఎక్కడైనా బయటికి పోదామని 3 దేశాల ఫోటోస్ తీసుకుని లిఫ్ట్ లో అంటిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆ బటన్ ప్రెస్ చేసేస్తాడు. అరే డెస్టినేషన్ కూడా వచ్చేసింది కదరా. వీడి ముందర డోరేమాన్ గ్యాడ్జెట్స్ కూడా ఫెయిల్ రా అబ్బాయి. ఎంక చెవులు పెద్దగా ఉంటాయి, అవి బయటికి కనిపించకుండా ఉండడానికి ఇలా డబుల్ టేప్ వేసుకుంటుంది. సరిపోయిందిలే. ఇతను పాపం ఒంటరివాడైపోయినాడు. ఇతనికి ఎవరు ఫ్రెండ్స్ లేరు. వేరే వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి చూడండి ఇతను ఏం ప్లాన్ వేశాడో. 2 చేతుల మీద చార్జెస్ పెట్టుకున్నాడు. జనాలు మొబైల్ ఛార్జింగ్ చేసేందుకు వచ్చేసారు. చూడండి సింగల్ నుంచి మింగల్ అయిపోయినాడు. ఇంత టాలెంటెడ్ అయినా నాకు డౌట్, పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందిరా? మేడం కి సలాడ్ తయారు చేయాలంటే బద్ధకం. అందుకే సలాడ్ తయారు చేసేందుకు కూరగాయలు, కత్తి, బౌల్, పైనుంచి కొంచెం సాసు అన్నిటినీ వాషింగ్ మిషన్ లో వేసేస్తుంది.
ఈ అక్క అలారం మోగలేదు, ఆఫీస్ కి లేట్ అయిపోయింది. బట్ మేకప్ చేయకుండా ఈమె ఆఫీస్ కి వెళ్ళదు. అందుకే ఈమె పిల్లో మీద మేకప్ చేసి దాన్నే ఫేస్ మీద అంటించేస్తుంది. మేకప్ అయిపోయిందిగా. ఎండ ఉండే ఏరియాలో మంచు కురుస్తుంది, చలి తీవ్రంగా ఉంది. చలి నుంచి తప్పించుకోవడానికి ఇతను కూరగాయలను బాయిల్ చేస్తున్నాడు. తినడానికి అనుకుంటున్నారా? కాదు, ఆ కూరగాయలను తన బట్టల్లో వేసుకుంటాడు చలి నుంచి తప్పించుకోవడానికి. వావ్, ఏం లైఫ్ హ్యాక్స్ రా ఇవి. అందరూ చప్పట్లు కొట్టండి వీడి కోసం. మేడం అద్దం ముందర కూర్చొని మేకప్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈమెకు పింపుల్స్ కనిపిస్తాయి. ఆ పింపుల్స్ ను దాచడానికి ఈమె చూడండి ఏం చేస్తుందో. ఇలా ఎవరు చేస్తారక్క? ఇలా చేస్తే గమనించిన వాడు కూడా గమనిస్తాడు. ఈ అక్క మస్తు తింటూ ఉంటుంది, కానీ అప్పుడే కాల్ వస్తుంది అండ్ ఈమెకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈమె ఇన్ని బెల్టులు పౌచులు తగిలించుకొని ఆ తినే పదార్థాలను అందులో పెట్టుకొని పోతుంది. వచ్చి తినొచ్చు కదక్క. పెదాలు పగిలిపోయినాయి. మీరు నేను ఉంటే వ్యాక్సిన్ రాసుకునే వాళ్ళం. కానీ ఈ పనికి వలన లైఫ్ హ్యాక్స్ వాళ్ళు కోల్గేట్ రాస్తారు. మీ బతుకులు చెడా బతుకులా. ఆఫీస్ వెళ్ళడానికి టైం అవుతుంది అండ్ ఇతను కాఫీ కూడా తాగలేదు. అందుకే ఇతను తన 100% బ్రెయిన్ యూజ్ చేసి ఫస్ట్ నోట్లో కాఫీ వేసుకొని, తర్వాత పాలు వేసుకొని, మళ్ళీ నీళ్లు వేసుకుని తలకాయ షేక్ చేసుకుంటాడు. నోట్లోనే కాఫీ రెడీ అయిపోయింది. అక్క ఏదో తింటుంది. తినేటప్పుడు అందులో నుంచి కొంచెం క్రీమ్ ఆమె టీషర్ట్ మీద పడుతుంది. దాన్ని ఎలా తీయాలి అని ఈమె చాలాసేపు ఆలోచిస్తుంది. తర్వాత టీషర్ట్ రివర్స్ చేసుకుని వేసుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసేందుకు కూర్చుంటాడు. కానీ పాపం ఇతని దగ్గర బ్రేక్ఫాస్ట్ పెట్టేందుకు టేబుల్ లేదు. అందుకే ఇతను ఏం చేశాడో తెలుసా? నా నోట్తో నేను చెప్పలేను, మీరే చూడండి. మేడం కి ప్యాంట్ సరిపోకుంటుంది, కడుపు అడ్డం వస్తుంది. అందుకే ఈమె బుర్ర యూస్ చేసి కడుపును టేప్ తో చుట్టుకుంటుంది అండ్ ప్యాంట్ ఈజీగా వెళ్ళిపోయింది. వావ్, సూపర్ అక్క నువ్వు. యూ హ్యావ్ హిడెన్ టాలెంట్ అక్క, కీప్ ఇట్ హిడెన్. మేడం తన బాయ్ ఫ్రెండ్ కోసం పార్క్ లో వెయిట్ చేస్తుంది. అందుకే మాటి మాటికి టైం చూస్తుంది. అలా టైం చూసిన ప్రతిసారి స్లీవ్ పైకి ఎత్తాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించి స్లీవ్ నే కట్ చేసేస్తుంది. స్లీవ్ ఫోల్డ్ చేసుకుంటే అయిపోయాయి కదక్క. ఎక్క డస్ట్బిన్ లో ఈ పాలిథిన్ కవర్ పెట్టేందుకు ట్రై చేస్తుంది, కానీ అది పట్టకుంది. అప్పుడు ఈ పక్కన ఉండి అక్క తన బుర్ర వాడుతుంది. ఆ కవర్ తో ఆమె తల కప్పి అప్పుడు తల మీద డస్ట్బిన్ పెట్టేస్తుంది. ఈ మేడం తన కొడుకుకి దువ్వెనతో హెయిర్ సెట్ చేస్తుంది, కానీ ఆమె కొడుకు హెయిర్ చాలా స్టిక్కీగా ఉంది. దీంతో ఆమె తన కొడుకుకి ఏకంగా గుండె చేసేస్తుంది అండ్ ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ పెట్టుకోమని విక్స్ తెచ్చిస్తుంది. మన ఇండియాకి రాక కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే చాలు, హెయిర్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. మేకప్ చేసుకోవాలి. మన గర్ల్స్ ఉంటే నార్మల్ మేకప్ చేసుకుంటారు, కానీ ఈమె ఈ పనికి మాలిన లైఫ్ హ్యాక్స్ అమ్మాయి కదా, అందుకే డిఫరెంట్ గా చేసుకుంటుంది. అద్దం మీద ప్లాస్టిక్ కవర్ అంటించి దాని మీద మేకప్ చేసి దాన్నే ఫేస్ కి పెట్టుకుంటుంది. అన్న ఫోన్ లో మాట్లాడుతూ కుకింగ్ చేస్తున్నాడు. ఇతని ఫోన్ బ్లాక్ కలర్ లో ఉంది. అప్పుడే ఇతని ఫోన్ పిండిలో పడిపోతుంది. దీంతో అతని ఫోన్ బ్లాక్ కాస్త వైట్ గా మారిపోతుంది. బేసిక్ గా ఇతను ఏం చెప్తున్నాడంటే, బ్లాక్ ఫోన్ ని వైట్ గా మార్చాలంటే దాన్ని ఇలా పిండిలో పడేయాలంట. ఎక్క కోక్ తాగి తాగి బోర్ అయిపోయింది. అందుకే ఆ కోక్ ని మొక్కలో పోసేస్తుంది. కొద్ది రోజుల్లో ఆ మొక్కకు కోక్ క్యాండీస్ కాస్తాయి. ఇదేదో బాగుంది, నేను కూడా ఫోన్ ను మట్టిలో నాటి నీళ్లు వేస్తాను. అరే వావ్, ఫోన్ చెట్టు. నెంబర్ పిచ్చోడు డోర్ ఓపెన్ చేసేందుకు వస్తాడు, కానీ పాపం డోర్ కి మర్చిపోయాడు. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం, చివింగం ఉందిగా, నోట్లోంచి తీసి తాళంలో పెడతాడు అండ్ లాక్ ఓపెన్. నెంబర్ మేడం పొద్దునే లేచి తన ఫేస్ చూసుకుంది. అందుకు తన ఫేస్ అంతగా నచ్చలేదు. దీంతో ఆమె ఫేస్ కట్ జిరాక్స్ తన ముఖం మీద పెట్టుకుని బయటికి పోతుంది. ఈ గుడ్డోల్ని చూడండి, అమ్మాయి బాగుందని చూస్తున్నారు కూడా. కరువు. ఎక్క చాప్ స్టిక్స్ తో రైస్ తింటూ ఉంటుంది, కానీ ఆమెకు దాంతో తినడంలో ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడే ఆమెకు ఐడియా వస్తుంది. క్లిప్ మధ్యలో ఉండే స్ప్రింగ్ తీసుకొని అందులో చాప్ స్టిక్స్ పెట్టి తింటుంది. అక్క ఇంతలో స్పూన్ తో తిని గిన్నెలు కూడా కడిగేసేదానివి. ఫ్రెండ్స్, ఈ మేడం బీచ్ లో తినడానికి వస్తుంది. కాళ్ళు గలీజ్ కాకూడదని కాళ్ళకి ఇలా పాలిథిన్ కవర్ పెట్టుకొని పోతుంది. ఇలా చేసేదానివి బీచ్ కి ఎందుకు వచ్చావక్క? ఇంట్లో కూర్చుంటే సరిపోతుందిగా. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎక్క షూస్ కొంచెం గలీజ్ అయిపోతాయి. వాటిని కడగకుండా ఈమె బెల్ట్ తీసుకుని దాన్ని కట్ చేసి ఆ ఏరియాను కవర్ చేసేస్తుంది. మంచి బెల్ట్ నాశనం చేసింది. ఈ అన్న బర్గర్ తింటూ ఉంటాడు. అప్పుడే అతనికి నేను ఈ రోజు షేవ్ చేసుకోలేదు అనే విషయం గుర్తుకొస్తుంది. దీంతో అతను బన్ మధ్యలో ఉన్న సాస్ ని షేవింగ్ క్రీమ్ లా పూసుకుంటాడు. పక్కన అమ్మాయి సాస్ కూడా పూసుకుంటాడు. తర్వాత ఈ కప్ నుంచి రేజా చేసుకుని షేవ్ చేసుకుంటాడు. అదే బర్గర్ ను మళ్ళా వీళ్ళు తింటున్నారు. ఈ స్వెటర్ ఈ ఇద్దరు అక్క చెల్లెల ఫేవరెట్, అందుకే దానికోసం గొడవ పడుతున్నారు. అప్పుడు ఈ అక్కకు ఐడియా వస్తుంది అండ్ దాన్ని మధ్యలో నుంచి కట్ చేసేస్తుంది. వావ్, ఏం తెలివి అక్క అనేది. నెంబర్ ఇందులో ఇతని ఫేవరెట్ నూడిల్స్ ఉన్నాయి, బట్ ఇందులో నీళ్లు కూడా ఉన్నాయి. నీళ్లు తీసేందుకు ఇతని సింక్ దగ్గరికి పోతాడు. అరే రే, నీళ్లతో పాటు నూడిల్స్ కూడా కింద పడుతున్నాయి కదా. అప్పుడు ఇతనికి మైండ్ బ్లోయింగ్ ఐడియా వస్తుంది. ఆ బౌల్ లో ఉన్న నూడిల్స్ ను ఇతను గాల్లో విసురుతాడు అండ్ నూడిల్స్ ను ఇలా క్యాచ్ చేస్తూ తింటాడు అండ్ లాస్ట్ లో ఆ నీళ్లు కూడా క్యాచ్ చేస్తాడు. ఈ అన్న ఇతని దగ్గరకు వచ్చి యాపిల్ కట్ చేసి అని అంటాడు. అప్పుడు ఇతను యాపిల్ తీసుకుని దాన్ని చేత్తో కట్ చేసేందుకు ట్రై చేస్తాడు, కానీ అది కట్ కాదు. అందుకే ఇతను లేచి జిమ్ చేసి బాడీ పెంచుకుని వచ్చి ఆ యాపిల్ ను ఫైనల్లీ 2 ముక్కలు కట్ చేస్తాడు. ఈ కత్తులు ఎందుకు ఉన్నాయి మరి? ఇక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి, వాటి తోలు ఎలా తీయాలి? వీలర్తో మనుషులు తీస్తారు, కానీ ఈమె పనికి మాలిన లైఫ్ హ్యాక్స్ అమ్మాయి కదా, అందుకే ఈమె కూరగాయల తోలును దంతాలతో తీస్తుంది. ఈ
ఈ అక్కలు ఫ్యాన్ గాలి కోసం కొట్లాడుతూ ఉంటారు. అది చూసిన ఈ అన్న తన ప్యాంట్ తీసి ఆ ఫ్యాన్ మీద పెట్టేస్తాడు. దీంతో వాళ్ళిద్దరికి ఈక్వల్ గా గాలి వస్తుంది. బాబా ఏం తెలివన్నాను ఇది. ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. మేడం బాటిల్ ముద్ద చేసేందుకు నానా కష్టాలు పడుతూ ఉంటుంది. అది చూస్తున్న ఈ అన్న తన 100% బ్రెయిన్ యూస్ చేసి ఓపెనర్ బదులు మెజరింగ్ టేప్ లో మూత తీసేస్తాడు. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. నెంబర్ ఇక్కడ వీళ్ళు పిజ్జా ఆర్డర్ చేస్తారు. కానీ పాపం పిజ్జా చల్లగైపోయి ఉంటుంది. దాన్ని వేడి చేసేందుకు వీళ్ళు ఓవెన్ లేదా పెన్నం యూస్ చేయరు. ఇలా ఐరన్ మరియు హెయిర్ డ్రైయర్ యూస్ చేసి వేడి చేసుకుంటారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎక్కకు రాత్రిపూట బుక్ చదువుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. మీరు నేను ఉంటే పేపర్ గుర్తుండడానికి కొంచెం ఫోల్డ్ చేసి వదిలేసే వాళ్ళం. కానీ ఈమె లైఫ్ హ్యాక్స్ అమ్మాయి కదా, అందుకే పేపర్ మీద ఇలా కెచప్ వేసేస్తుంది నెక్స్ట్ రోజు కూడా గుర్తుండాలని. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం